ధరణిలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పోర్టల్లో సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి వారం రోజుల పాటు ప్రభుత్వం సమ్మిట్లు నిర్వహించబోతోంది. ధరణి అప్లికేషన్స్ ను వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ఒక టైం లైన్ విధించి ఆ లోపల పెండింగ్ అప్లికేషన్స్ ను పూర్తి చేయాలని తెలిపారు. ధరణిని అడ్డం పెట్టుకుని ఆక్రమించిన ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆధార్ నెంబర్లు, పేర్లు మిస్ మ్యాచ్ వంటి అప్లికేషన్స్ ను త్వరగా పూర్తి చేయాలన్న సీఎం అసైన్డ్ ల్యాండ్స్ సమస్యలు త్వరగా పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, దానిపైన పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ధరణిని మార్చాలి అన్నదే ప్రధాన వాగ్దానంగా ఉంది. అయితే దీనికి అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధరణిపైన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు ఒక ప్రత్యేకమైన గైడ్ లైన్స్ను కూడా సీసీఎల్ఏ ఫ్రేమ్ చేసి విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ధరణి ఇప్పుడు పూర్తిగా కలెక్టర్ చేతిలోనే, కలెక్టర్ సెంట్రింగ్గానే ఉండడం అనేక అక్రమాల కారణమైందన్న అభిప్రాయం ఉంది. కింద స్థాయి నుంచి కూడా భారీ స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఒక మారుమూల విలేజ్ నుంచి కలెక్టర్ దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఉంది. కలెక్టర్ అన్నింటినీ పర్యవేక్షించి సూపర్వైజ్ చేసే పరిస్థితి వ్యవస్థ లేని నేపథ్యంలో ఈ సమస్యలన్నీ పేరుకుపోయి ఉన్నాయి. కాబట్టి వీటిని సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ దిశగానే రేపటి నుంచి మార్చి 1 నుంచి 9 వరకు సదస్సులు ఏర్పాటు చేయబోతుంది. ఈ గ్రామీణ స్థాయిలో, ముఖ్యంగా మండల స్థాయిలో తహసీల్దార్కు బాధ్యతలు అప్పచెప్పడం, అంతకంటే మించిన సమస్య ఉంటే అది ఆర్డీఓ, అదేవిధంగా కలెక్టర్ వరకు తీసుకొచ్చి పరిష్కరించే దిశగా ఆ తర్వాత సీసీఎల్ఏ ఇలా వర్క్ డివిజన్ అన్నది ప్రభుత్వం చేసింది. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ధరణి వచ్చిన తర్వాత చిన్న చిన్న కారణాలను, ఏదైతే ఆధార్ నెంబర్ మిస్ మ్యాచింగ్ అనుకోండి, సర్వే నెంబర్కి సంబంధించిన మిస్ మ్యాచింగ్ అనుకోండి, ఈ టెక్నికల్ ఇష్యూస్ కూడా పరిష్కారానికి నోచుకోని పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16,87,000 దరఖాస్తులు ధరణిపైన వివిధ సమస్యలపైన ఇచ్చారు. దాంట్లో దాదాపు 8.5 లక్షలు పరిష్కారానికి అయితే మిగతావంతా రిమైనింగ్ 8 లక్షలు మొత్తం కూడా ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. వీటిలో సగము తిరస్కరించబడినవి అయితే సగము పెండింగ్లో ఉన్నాయి. అంటే రెండు కలుపుకుంటే దాదాపు సగంకి 8 లక్షల పైచీలకు దరఖాస్తులన్నీ పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి కొత్త పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు ముమ్మరం చేసింది. ఎందుకంటే ఎక్కడ భవిష్యత్తులో ఏ చిన్న సమస్య కూడా చాలా సులభంగా పరిష్కారం అయ్యే దిశగా పోర్టల్ను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ సమస్యలన్నీ కూడా వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం భావించింది. దీనిలో భాగంగానే రేపటి నుంచి సదస్సులు, రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు ఏర్పాటు చేయబోతుంది. మండల స్థాయిలో తహసీల్దార్ పర్యవేక్షణలో చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న సమస్య అన్నది తహసీల్దార్కు పూర్తిగా అవగాహన ఉంటుంది. దాంతోపాటు స్థానికంగా ఉన్న వాళ్ళు నేరుగా తహసీల్దార్ను కలిసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడికక్కడనే పరిష్కారం అవుతాయి. అంతకంటే జటిలమైన సమస్యలు ఉంటే తప్ప కలెక్టర్ వరకు వచ్చే విధంగా ఒక డిజైన్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఈరోజు అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ధరణిని అడ్డం పెట్టుకొని చేసిన కొన్ని భూముల లావాదేవీలు జరిగాయి. వాటిపైన కూడా సీరియస్గా ఉండే దిశగా ప్రభుత్వం అధికారులకు ఒక స్పష్టమైన గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ప్రభుత్వానికి సంబంధించిన భూములు, అసైన్ ల్యాండ్స్ అనుకోండి, వక్ఫే అనుకోండి, దేవాదాయానికి, ఇటువంటి దాంట్లో కూడా కొన్ని తప్పుడు నెంబర్లు వేసి ధరణిని అడ్డు పెట్టుకొని వాటిని మిస్ మ్యాచ్ దాంట్లో పెట్టి పెండింగ్లో పెట్టి వాటిని కొంత ప్రొలాంగ్ చేస్తున్న సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. కాబట్టి వాటన్నిటి పట్ల చాలా సీరియస్గా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కొండల్.